మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక స్వర్ణాంధ్ర 2047ని తీసుకొని వచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా P4 మోడల్ను ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి రేపు 2024లో మనము రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలంటే మన యొక్క యువత ప్రపంచ నలుదిక్కుల ఒక మంచి స్థానంలో మొదటి స్థానంలో ఉండాలంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక 2047 స్వర్ణాంధ్ర. ఇందులో భాగంగా P4 మోడల్ని తయారు చేసి ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేను చైర్మన్గా చేసి వాళ్ళకు ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చి వాళ్ళకి స్టాఫ్ను ప్రొవైడ్ చేసి దాంట్లో భాగంగా ఒక అనుభవమైన వ్యక్తిని కూడా దాంట్లో భాగంగా చేసి అలాగనే సమాజంలో యాక్టివ్గా ఉంటున్న ఫిలాంథ్రఫిస్టులు సమాజ సేవకుల్ని కూడా ఇద్దరిని దాంట్లో మెంబర్స్గా చేర్చుకొని ఈరోజు ఈ P4 మోడల్ని తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది స్వర్ణాంధ్ర 2047 అలాగనే స్వర్ణాంధ్ర కడప 2047 ఆ దిశగా కడప కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేయబోతున్నాం. దీంట్లో భాగంగా మన కాన్స్టిట్యున్సీలో కడపలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, మనము ఆర్థికంగా మనదంత ఆదాయం ఎంత, మనకున్న పరిశ్రమల వివరాలు ఏంటి, మనకున్న వ్యవసాయ పరంగా మనకున్న ఆదాయం ఎంత, అలాగనే సేవా రంగంలో మనకున్న షేర్ ఎంత, దాని మీద పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకొని దాని మీద ఎలా దీన్ని ఈరోజు మన ఆర్థికంగా మనకున్న ఇన్కము 7,011 కోట్లు అయితే దాన్ని దాదాపు మనం ఎంత పెంచాలో ఎంతవరకు తీసుకుపోవాలంటే 2047 వచ్చేసరికి దాన్ని 3 లక్షల కోట్లకు తీసుకుపోవాలనే ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాము. ఈరోజు మీరు గమనిస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ కడప కాన్స్టిట్యున్సీలో 1,87,000 ఉంది. కానీ మీరు గమనిస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే పులివెందులు కూడా 3 లక్షలు ఉంది, కమలాపురం 2.5 లక్షలు ఉంది, జమ్మలమడుగు 3 లక్షలు ఉంది. ఈరోజు కడప కాన్స్టిట్యున్సీ యొక్క పర్ క్యాపిటా ఇన్కము 1,87,000 ఉంది. అంటే చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే మన ప్రాంతం చిన్న విస్తీర్ణంలో ఉండడం కారణము